ఉంటే మేము ఉన్నామండి. మాకు సిపిఎల్ ఎంపీ గారు చంద్రశేఖర్ గారు, మా ఊరు సర్పంచ్ మూగు శ్రీరాములు గారు, మూగు శ్రీరాముల కూతురు పేరు మర్చిపోయింది కానీ వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడి విద్యాశాఖ మంత్రితో మాట్లాడింది మా సర్పంచ్ కూతురు మూగు శ్రీరాములు రామారావు వాళ్ళ తమ్ముడు పేరు. అందరూ కూడా జిల్లాలో ప్రెసిడెంట్లు అందరూ మాకు ఆదుకున్నారండి. మేము ఎక్కడికెళ్ళి ఆడవాళ్ళని చూసి మాకు గౌరవించి మాకు ఇంతవరకు తీసుకెళ్ళి ఢిల్లీ వరకు తీసుకెళ్ళి మంచులో బాధపడ్డాను. ఇద్దరు పిల్లలతో బాగులేక అందరూ బయటకు వెళ్తే రూమ్ లో ఒక్కదాన్ని పడుకున్నాను. అందరూ చుట్టూ బాగా తెలియదని నేను ఒక రూమ్ లో పడుకున్నాను ఒక్కదాన్ని బాగులేక. అలాంటి పరిస్థితి మాతో ఆదుకున్న మా ఊరు సర్పంచ్ మూగు శ్రీరాములు గారు. ఆవిడ కూతురా ఈవిడ పెళ్ళి అయిపోయింది కానీ ఆవిడ భాషలో మాట్లాడి మా అందరూ రప్పించింది. వాళ్ళకు రుణపాడు ఉన్నాం మేము. ఈరోజు తెరమ సినిమా చూపించారంత కారణం ఏంటి? మా జగనన్నదే రియలేరు. మా జగనన్న రియలేరు అంటే మా జగనన్న వల్ల వచ్చాము ఇక్కడికి. మనిషికి 5 లక్షలు ఇచ్చారు జగనన్న. సినిమాలో అటు రాజకీయ టాపిక్ తేవద్దన్నారండి. నేను అందుకో నోరు మూసుకొని ఉన్నాను. ఈ రాజకీయంలోకి సినిమా టాపిక్ తేరంటే అలాగని ఊరుకోనండి. ఈ రోజు సినిమా రిలీజ్ అయిపోయిందా దద్దరాలు పోతాం జగనన్న యాత్ర. ఇప్పుడు ఏం తెలుస్తుంది? ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పయంలో ఉంది. ఇన్ని సార్లు మర్చిపోలకి 20,000 వేస్తామని ఇంతవరకు అయ్యలేదు. ఏడు కూడా అమలు చేయలేదు చంద్రబాబు నాయుడు. ఎందుకు? జగనన్న 3 మాసాలు గెలిచినాడు, అందుకు అమలు చేశాడు జగనన్న. ఒక్క మాట కూడా రాకండి. అన్ని ఛానల్లో ఇవ్వండి, అన్ని టీవీలో ఇవ్వండి. ఒక ఆడదా పడే బాధ మరొకరు రాకూడదు, పాకిస్తాన్ మరెవరు దొరకకూడదు. అందరూ హ్యాపీనెస్గా ఉండాలా, అందరూ బాగుండాలని కోరుకుంటాను నేను. మా జగనన్న ఉంటే నేను ఉన్నాను. మా జగనన్న గుడిలో ఉన్నాను. జై జగన్, జై జగన్.